హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవటాన్ని సూచించే విలువ సృజనాత్మక విలువ. విద్యార్థులు చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోవటానికి సూచించే విలువనేమంటారు? సృజనాత్మక విలువ. అవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణం ఎక్స్ట్రాపోలేషన్కు ఉదాహరణ. అవగాహనలో ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణ ఎక్స్ట్రాపోలేషన్కు ఉదాహరణ. కార్యనిర్వాహక సంబంధం తెలపటం. సామర్థ్యాలను సృష్టించడంలో ఒక మౌలికాంశం. సామర్థ్యాలను సృష్టించడంలో ఒక మౌలికాంశం ఏంటి? అభ్యసన ఔచిత్యం. సామర్థ్యాలను సృష్టించడంలో ఒక మౌలికాంశం ఏంటి? అభ్యసన ఔచిత్యం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఏంటి? అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఏంటి? ఫస్ట్ వచ్చేసి అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం పటాలు గీయటంలో నైపుణ్యం కలిగి ఉండటం. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం ఏంటి? పటాలు గీయటంలో నైపుణ్యం కలిగి ఉండటం. మన ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకోవటం అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది? ఉపయోగిత విలువ. మన ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేసుకోవటం అనేది శాస్త్రపరంగా ఏ విలువను పెంపొందిస్తుంది? ఉపయోగిత విలువ. విద్యార్థులు గడిచిన సామర్థ్యాలను సూచించేవి స్పష్టీకరణలు. విద్యార్థులు గడిచిన సామర్థ్యాలను సృష్టించేవి స్పష్టీకరణలు. విద్యార్థులు గడిచిన సామర్థ్యాలను సూచించేవి ఏంటి అంటే స్పష్టీకరణలు. విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో సహసంబంధం కలిగించటం మౌలికమైంది. విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర సబ్జెక్టులతో సహసంబంధం కలిగించటం అనేది మౌలికమైందన్నమాట. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? భావావేశ రంగం. క్షేత్ర పర్యటన ఏ రంగంలోనిది? భావావేశ రంగం. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను నమోదు చేయటం ఏ ముఖ్య లక్షణాన్ని సూచిస్తుంది? విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయటం అనేది నైపుణ్యం అనే లక్షణాన్ని సూచిస్తుంది అన్నమాట. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను నమోదు చేయటం అనేది నైపుణ్యం అనే లక్షణాన్ని సూచిస్తుంది. భావావేశ రంగాన్ని వివరించిన వారు క్రాత్హాల్. భావావేశ రంగాన్ని వివరించిన వారు ఎవరు? క్రాత్హాల్. విద్యను త్రిధ్రువ ప్రక్రియలో వర్ణించిన వ్యవహారిక సత్తావాది ఎవరు? జాన్ డ్యూ. విద్యను త్రిధ్రువ ప్రక్రియలో వర్ణించిన వ్యవహారిక సత్తావాది ఎవరు? జాన్ డ్యూ. అంటే ఇక్కడ త్రిధ్రువాలు అంటే ఎవరు? ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. త్రిధ్రువాలు అంటే ఎవరు? ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. అభ్యసన క్రియల్లో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలని అభిప్రాయపడింది ఎవరు? కార్టర్ వి గుడ్. అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలని అభిప్రాయపడింది ఎవరు? కార్టర్ వి గుడ్. మ్యూజియం అనే పదం మ్యూజియన్ అనే ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే గ్రీకు పదం. మ్యూజియం అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది? గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఒర్రేరి అంటే ప్రాచీన నక్షత్రాలు. ఒర్రేరి అంటే ఏంటి? ఒర్రేరి అంటే ప్రాచీన నక్షత్రశాల అన్నమాట. జాతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ను తొలిసారి ఏర్పాటు చేసిన సంవత్సరం 1959. జాతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ను తొలిసారి ఏర్పాటు చేసిన సంవత్సరం 1959. వైజ్ఞానిక సంఘానికి అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు. వైజ్ఞానిక సంఘానికి అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు. టెర్రేరియంలో ఉండే జీవులు ఉభయచరాలు. టెర్రేరియంలో ఉండే జీవులు ఉభయచరాలు. ఎయిడ్స్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? డిసెంబర్ 1. ఎయిడ్స్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? డిసెంబర్ 1. ఏపీలో టెలిస్కూల్ కార్యక్రమాలను ప్రసారం చేసేవారు SIET. ఏపీలో టెలిస్కూల్ కార్యక్రమాలను ప్రసారం చేసేవారు SIET. ప్రైమరీ సైన్స్ కిట్లోని వస్తువుల రకాలు 3 రకాలు. ప్రైమరీ సైన్స్ కిట్లో వస్తువుల రకాలు 3 రకాలు అన్నమాట.
ఓకేనా. ఈ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.